ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేడం, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎలా ఉంటుంది బాలు? అనవసరంగా రోజా నా వల్లే బలైనట్లు అనిపిస్తోంది. నేనొక మంచి ప్లాన్ చెప్పాను. ఆ జేపీని చట్టానికి అప్పగించి జైల్లో పెట్టిద్దామనుకుంటే చివరి మూమెంట్లో ఆ జేపీ నాకు తెలియకుండా ప్లాన్ చేశాడు. ఎలా తిప్పికొట్టాడో, ఇదంతా ఎలా ప్లాన్ చేశాడో నాకు తెలియకుండానే జరిగింది. అసలు మనం అలర్ట్గా ఉండాల్సిందే. బాధపడకండి మేడం, రోజా ధైర్యంగానే ఉంది. రోజాని మనం ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం యమున? మనకి వేరే దారంటూ ఏముందో నాకు అర్థం కావడం లేదు. మేడం, మీకో విషయం తెలీదు. రోజా జైలుకి వెళ్ళేటప్పుడు మీ గురించే మాట్లాడింది. అమ్మని జాగ్రత్తగా చూసుకోండని నాకు చెప్పింది. నిజమా? రోజాది గొప్ప మనసు కదా. తను అన్ని కష్టాల్లో ఉండి కూడా నా గురించి ఆలోచిస్తోంది అంటే మనిషి అంటే అలా ఉండాలి. అలాంటి మనిషి జైలుకు వెళ్ళడానికి ఒక రకంగా నేనే కారణమని మనసులో బాధగా ఉంది. మీరేం బాధపడకండి మేడం. రోజా కోర్టు నుంచి బయటకొచ్చి కస్టడీకి వెళ్తూ వెళ్తూ నిత్యతో మాట్లాడుతూ తన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉందని చెప్పింది. బ్రహ్మాస్త్రం ఏంటి బాలు? నాకు తెలియదు మేడం. ఏదో బలమైన ఆధారం తన దగ్గర ఉందట. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండని మాతో చెప్పింది. తనకంటూ ఉన్న ఏకైక బంధం అమ్మే అని చెప్పింది. నిత్యకి వార్నింగ్ కూడా ఇచ్చింది. నువ్వు మారితే మారు, లేకపోతే నా దగ్గరున్న ఆయుధాన్ని ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తాను, అప్పుడు నువ్వు బాధపడతావంటూ స్ట్రాంగ్గా చెప్పింది. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే రోజా స్ట్రాంగ్గా ఉంది. ఏదో బలమైన సాక్ష్యం తన దగ్గర ఉంది. తప్పకుండా రోజా బయటకు వస్తుంది మేడం. మీరేం టెన్షన్ పడకండి మేడం. అలా జరిగితే అంతకంటే కావాల్సిందేముంది బాలు? మీరు జాగ్రత్త మేడం. ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని పిలవండి. థ్యాంక్స్ బాలు, మీరు వెళ్ళండి. కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను. అలాగే మేడం, టేక్ కేర్. యమున, నాకు దాహంగా ఉంది. కొంచెం వాటర్ తీసుకొస్తావా? అలాగే. రోజా దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఏంటి? తను ప్రయోగిస్తానన్న ఆఖరి అస్త్రం ఏంటి? తన దగ్గర ఏదో సాక్ష్యం మిగిలిపోయింది. నేనిలా మంచిగా నటిస్తేనే నాకు ఈ విషయం తెలిసింది. నిత్యకి వార్నింగ్ ఇచ్చిందంటే రోజా మనసులో ఏముంది? ఎవరున్నారు? సారంగపాణిని హత్య చేయవలసిన అవసరం రోజాకేముంది? నగరంలో సంచలనం సృష్టించిన సారంగపాణి హత్య కేసులో తేలని చీకటి కోణమేంటి? అనాథాశ్రమంలో పెరిగిన రోజా అందలం ఎక్కాక సారంగపాణిని ఎందుకు చంపింది? చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది మా ఛానల్.
అది విషయం. ఇప్పుడు చెప్పమ్మా రోజా. రోజా అని అందమైన పేరు పెట్టుకున్నావు. రోజాకుండే ముల్లులా నీలో ఈ యాంగిల్ ఏంటి? అసలు ఒక మనిషిని హత్య చేయాల్సిన అవసరమేముంది? అది కూడా నీకంత ఉన్నతమైన స్థానాన్నిచ్చిన సారంగపాణి గారిని చంపడం తప్పు కదమ్మా. ఆడవాళ్ళంటే కౌలు పువ్వులతో పోలుస్తారు. ఆడాళ్ళంటే సున్నితమైన వాళ్ళు సుకుమారులు అంటారు. మరి నువ్వేంటమ్మా ఒక మనిషిని హత్య చేసి ఇంత అమాయకంగా ఫేస్ పెట్టావు? ఇన్స్పెక్టర్ గారు, భయపడ్డా. చెప్పు. నేను ఈ హత్య చేయలేదు. అబచా, ఈ సంవత్సరంలో నేను విన్నా పెద్ద జోక్ ఇదే. ఇదిగో నవ్వు కూడా వచ్చేసింది. మీడియా వాళ్ళంతా నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతున్నారు. నేను నువ్వెందుకు చంపావు అని అడగను. ఎలా చంపావో సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి చెప్తే ఇదిగో నేను నోట్ చేసుకుంటాను. చెప్పు. దాన్ని ఆర్డర్లో పెట్టి కోర్టుకి సబ్మిట్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళి జైల్లో నీ శేష జీవితం గడుపుకో. ఇదిగో మేము వెళ్ళి మా డ్యూటీ మేము చేసుకుంటాం. ఇదిగో అనవసరంగా నేను ఇబ్బంది పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి ఇవన్నీ మాకు నచ్చావు. అబ్బే, అది బేసికల్గా నా పద్ధతే కాదు. నిన్ను కొట్టాలి తిట్టాలి అన్నా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. అలాంటి పనులు నేను చేయను. ఇదిగో నేను మా నాన్నని చంపేశాను అని ఒప్పేసుకో. పర్సనల్ రీజన్స్ ఏమైనా చెప్పుకుంటావా? చెప్పేసుకో. ఇదిగో ఈ పేపర్లో వాంగ్మూలం రాసివ్వు. కోర్టులో సబ్మిట్ చేస్తాను. క్షణికావేశంలో చంపేశాను, నన్ను క్షమించమని చెప్పి రాయి, సరిపోతుంది. దాంతో ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. నీకు మనశ్శాంతిగా ఉంటుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నేను అసలు ఆ హత్య చేయలేదు. ఆ హత్య చేసిందెవరో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్ళని కాపాడడానికి మీరు అడ్డదారిలో వెళ్తున్నారు. న్యాయాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. న్యాయం వైపు ఉండండి. 10 కాలాల పాటు డ్యూటీ చేస్తారు, లేదా సర్వీస్ మధ్యలోనే సస్పెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయపడిపోయానమ్మా. చూడు రోజా, నిన్ను కొట్టి నిజం చెప్పించవచ్చు, కానీ అది నా పద్ధతి కాదని చెప్తూనే ఉన్నాను కదా. నిన్ను కొట్టకుండా నిజం చెప్పించవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. తొందరగా ఒప్పేసుకో. రాసే. పోనీ నన్ను రాయమంటావా? సంతకం పెట్టిస్తావా? అసలే ఆడపిల్లవి, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావు. నిన్ను హింసించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. 3rd డిగ్రీ చేసి నేను ఒప్పించవచ్చు. నాకు అవకాశం కల్పించవులే, నాకు తెలుసు.